హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కొర్రల చపాతీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి. గిన్నె తీసుకున్న తర్వాత మిల్లెట్స్ అంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. అయితే నేను మిల్లెట్స్ కొర్రల పిండిని ఆల్రెడీ గిన్నెలో పట్టించుకొని పెట్టుకున్నాను. నేను 2 చపాతీలు చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక కప్పుకి ఒక చపాతీ పక్కా సరిపోతుంది. కాబట్టి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి వేస్తే సరిపోతుందండి. నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. వాటర్ మాత్రం బాగా మరగాలి. మరిగిన తర్వాతని వేసుకోవాలి. అయితే కొంతమంది సాల్ట్ కూడా వేసుకుంటారు, కానీ నేను సాల్ట్ వేయను. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కదండి. నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకుంటూ వేసుకోవాలి. కరెక్ట్గా 2 కప్పులు వేసుకోవాలండి. 2 కప్స్కి కరెక్ట్గా సరిపోతుంది. మనం మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలుపుతూ ఉండాలి. కలిపి ఒక సెకండ్ కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలనండి. మూత పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఒక 1 మినిట్ చల్లారితే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 1 మినిట్ చల్లారనిస్తే సరిపోతుంది. 1 మినిట్ తర్వాత ఇలా అవుతుందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని, నేను ఒక చపాతీకి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక చపాతీ మందం తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇలా పీసుకోవాలండి. ఇట్లా తడుపుతూ ఉంటే కొంచెం వేడిగా ఉంది, కానీ ఇలా చేస్తేనే చపాతీ చాలా బాగా వస్తుంది. చేస్తూ ఉండాలి. కొంచెం కాలుతూ ఉంది నాకైతే. ఇంతే, కొంచెం మనకి ఎంత వీలైనంత మటుకు అంత ట్రై చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అదే వస్తుందండి ఎవరికైనా కానీ. ఇలా చేస్తూ ఉంటే మన రౌండ్గా చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలా వస్తుంది. నాకు కూడా ఫస్ట్ వచ్చేది కాదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. సాగుతూ ఉంటే మంచిగా వస్తుంది చపాతీ. జొన్న చపాతీ కంటే ఇంకా ఎక్కువ మంచిగా వస్తుంది ఇది. ఇలా రౌండ్గా బాగా చేసుకోవాలి. ఇది ఒక చపాతీకి సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మన చేత్తో నాకు వీలైనంత మట్టుకు ఒక పూరి సైజ్ అంతా చేసుకొని పెట్టుకోవాలి. చేత్తో ఇలా అద్దుకుంటే మంచిగా వస్తుంది చపాతీ. పీట పైన కొంచెం పిండి అద్దుకొని మనం సేమ్ జొన్న చపాతీకి ఎట్లా చేస్తామో అలా చేసుకోవాలి. కొంచెం నేను చేత్తో అద్దుతూ ఉన్నానండి. చేత్తో అద్దుతూ ఉంటే చపాతీ మంచిగా వస్తుంది. ఎక్కువసేపు నాకు చేయడం రాదు కాబట్టి లాట్నోతో చేస్తాను నేను. మన గోధుమ రొట్టెకి చేసినట్టుగా స్పీడ్గా చేయవద్దు, గట్టిగా మెల్లిగా చేస్తూ ఉండాలి. మధ్యలో కొంచెం పగిలినట్టు వస్తుంది, ఏం పర్వాలేదు. కొంచెం అటాచ్ చేసుకుంటూ చేస్తే బాగా వస్తుంది. అలా అద్దుతూ ఉండాలి. అద్దుతూ ఉంటే చపాతీ ఆటోమేటిక్గా రౌండ్గా వస్తుంది. నిదానంగా చేయాలండి. ఎంత నిదానంగా చేస్తే అంత మంచిగా వస్తుంది. మెల్లిగా చేస్తూ ఉంటే అదే వస్తుంది. కాబట్టి ట్రై చేస్తూ ఉంటే ఏదైనా వస్తుంది. ఇలా పెద్దగా చేస్తే ఒక్కరికి సరిపోతుందండి. 2 చపాతీలు తినాల్సిన అవసరం కూడా పట్టదు. ఎందుకంటే ఈ కొర్రలు చాలా ఒక్కసారి తింటే, ఒక చపాతీ తింటే నైట్ మొత్తం సరిపోతుందండి. అలా కొంచెం వేడిగా ఉన్న పెంక పైన వేసుకోవాలి. అలా వాటర్ వద్దాలండి. సేమ్ మన జొన్న చపాతీకి ఎట్లా చేస్తామో అట్లనే వాటర్ వద్దాలి. స్మూత్గా అది ఆ వాటర్ని అంతా తీసేయాలి. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా 2 మినిట్స్ సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుతూ ఉంటే కొంచెం చపాతీ బబుల్స్ వచ్చినట్టు అవుతుంది, కొంచెం పైకి లేచినట్టు అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటే సైడ్ కాలాలండి. 2 సైడ్లు చేయదు. మన చపాతీ కలిపినట్టు చేయకూడదు, 2 వైపులు చేయకూడదు. ఇప్పుడు ఇట్లా కొంచెం వేడిగా అయింది కదండి. ఇప్పుడు మనం మలిపేయాలి చపాతీని. ఇలా మలిపిన తర్వాత ఇట్లా బబుల్స్ వస్తూ ఉంటాయండి. అంటే మనం పిండి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది.
మనం వెంటనే చపాతీని మలపకూడదు. ఇలానే ఈ కొనలన్నిటినీ కొంచెం కొంచెం అనుకుంటూ పక్కన జరుపుకుంటూ పెట్టాలి. వెనకకి మాత్రం మలపకూడదు. ఇదంతా సైడ్లంతా కాలిన తర్వాత మాత్రమే అప్పుడు తీయాలి తప్ప మనం అప్పటి వరకు వెనుకకు అనకూడదు. ఇలా అంటూ ఉంటే మన సైడ్లకు ఉన్న కొనల భాగం అంతా కాలుతుంది. ఇప్పుడు వెనకకు అనుకోవాలండి. వెనకకి మాత్రం ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచకూడదండి. ఆటోమేటిక్గా అది ముందే కాలిపోతుంది కాబట్టి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ చేయకూడదు. అంతే అండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది. చపాతి చాలా బాగా వచ్చింది కదండి. మేము మార్నింగ్ చేసిన మటన్ కర్రీ ఉండే, మటన్ కర్రీ విత్ కొర్రల చపాతి